ఈ రాత్రికాల సమయం ఏర్పాటు చేయబడినటువంటి ప్రత్యేకమైన కూడికలోనికి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి సుధీర్ కుమార్ అన్నకి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈ రాత్రి ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు ఏర్పాటు చేసిన ఈ స్థలంలో దేవుని మాటలు వినటానికి ఆసక్తిగా మీ పని పాటలన్నీ పక్కన పెట్టి దేవుని మాటలు వినటానికి చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చదువుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనం. బైబిల్ ఉన్నవాళ్ళు తీయండి, లేదా ఒకవేళ తెరలేకపోతే నేను అర్థమయ్యేటట్టు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను. ఇది స్వయంగా యేసు ప్రభు గురించి రాయబడిన మాటలు. యేసు ప్రభు ఎందుకు పుట్టాడు, ఎవరి కోసం పుట్టాడు అనే మాటలు ఇక్కడ చెప్తా ఉన్నాడు. దేవుడు తన సేవకుని పుట్టించి, దేవుడు యేసు ప్రభువునే కాదు, తరతరములో ఇప్పుడు మన పేటలో కూడా కొంతమంది సేవకుల్ని మన క్షేమం కోసం దేవుడు పుట్టించాడు. మరి ఈ పుట్టించిన సేవకుడు ఏం చేయాలంట? మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్ళించాలి. దేవుడు మన ప్రాంతానికి ఎందుకు సేవకులను ఇచ్చాడు, ఎందుకు పుట్టించాడు అంటే, వాళ్ళు మనకి చేయాల్సిన సేవ ఏంటంటే, వాళ్ళు మనకి చేయాల్సిన పని ఏంటంటే, మనలో ఉన్న దుష్టత్వాన్ని ఏం చేయాలి? సేవకుడు మళ్ళించాలి. అంటే మీరు రకరకాల మందిరానికి వెళ్తూ ఉంటారు కదా, అందరూ ఒక మందిరానికి వెళ్ళేవాళ్ళు కాదుగా. సేవకులు కూడా చాలామంది ఉన్నారు ఈ ప్రాంతంలో. వీళ్ళందరినీ దేవుడు మన కొరకు సేవకులుగా పుట్టించాడు. సేవకులు ఎవరి కోసం చెప్పండి? సేవకులు ఎవరి కోసం? మన కోసం, మనం ఆశీర్వదింపబడేదానికోసం. అయితే మనం ఎప్పుడు ఆశీర్వదింపబడతాం అంటే ఇక్కడ రాయబడి ఉంది, దేవుడు ఒక సేవకుని మన ప్రాంతానికి పంపించి మనలో ఉన్న దుష్టత్వాన్ని మళ్ళించట వలన ఆ తరువాత మనం ఆశీర్వదింపబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరేమనుకుంటారు? మా అయ్యగారి చేత ప్రార్థన చేయించుకుంటే మాకేమొచ్చేస్తుంది? ఆశీర్వాదం. ఇంటికి పిలిచి ఒక ముద్ద బోబెడితే ఏమొస్తుంది? ఒక జత బట్టలు ఇస్తే మనం అనుకుంటూ ఉంటాం ఇవన్నీ. అయితే బైబిల్ ఏమంటుంది చెప్పండి? దేవుడు మనకి సేవకులని ఎందుకు ఇచ్చాడు? ఈ ప్రాంతంలో ఇప్పుడు సుధీర్ కుమార్ అన్నతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు కదా, ఈ మందిరాన్ని నడిపిస్తున్న సేవకులు ఉన్నారు. దేవుడు ఈ సేవకుల్ని ఎవరి కోసం పుట్టించాడంటే మన కోసమే. మనల్ని దుష్టత్వము నుండి, పాపము నుండి, శాపము నుండి వాళ్ళు ఏం చేస్తారంట? వాళ్ళు ఏం చేయాలి? సేవకుడు అంటే ఏం చేయాలి? మళ్ళించాలి. పాపం వైపుకి వెళ్లకుండా మళ్ళించాలి, శాపంలోకి వెళ్లకుండా మళ్ళించాలి, అడ్డుపడాలి. ఇలా అడ్డుపడటం వలన ఈ సేవకుడు ఆ వ్యక్తిని అట్లా మళ్ళించడం వలన ప్రజలు ఆశీర్వదింపబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి ఎంతమంది ఆశీర్వదింపబడాలి అని నేను అడిగాను అనుకోండి, చేయెత్తని వాళ్ళు ఎవరు ఉంటారా? అందరికీ ఆశ ఉంది, ఆశీర్వదింపబడాలి. ఆశీర్వదింపబడాలంటే ఏం చేయాలి? మీరు దుష్టత్వం నుండి, పాపం నుండి మళ్ళింపబడాలి. మరి ఇలా మళ్ళింపబడాలంటే మీకోసం ఎవరున్నారు ఇక్కడ? దేవుని సేవకుల్ని దేవుడు మనకిచ్చాడు. వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, పాపము జోలికి వెళ్ళకుండా, పాపం వైపు వెళ్ళకుండా, దుష్టత్వంలోనికి వెళ్ళకుండా వాళ్ళు మనల్ని ఆపుతారన్నమాట. అలా మనం ఆగిపోయినప్పుడు దేవుడు సర్వసాధారణంగా మనల్ని ఏం చేస్తాడు? దీవించటం మొదలు పెడతాడు. ఇప్పుడు మీ ప్రాంతంలో వైద్యులు ఉన్నారా? ఉన్నారుగా. వాళ్ళు ఏం చేస్తారు?
వాళ్ళు కూడా కొంత చదువుకుంటారు కదా, ఎంబీబీఎస్ లేకపోతే ఆర్ఎంపీకి సంబంధించి చదువుకుంటారు. అతని దగ్గరికి మీరు రోగముతో వెళ్ళారనుకోండి, రోగం ఎక్కువైద్దా తగ్గిద్దా మీకు మీ ఊర్లో డాక్టర్లకి? తగ్గిస్తాడా పెంచుతాడా? ఆయన తగ్గిస్తాడు. ఆయన ఎందుకు మన ఊర్లో ఉన్నాడంటే ఏ రోగంతో వచ్చారో ఆ రోగము కలిగిన వారిని ఏం చేస్తారు, అతనిలో ఉన్న రోగాన్ని తీసేసి అతనిలో కొత్తగా ఆరోగ్యాన్ని నింపటానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. ఎవరో వైద్యుడు కానీ ఆర్ఎంపీ కానీ. ఆయన చదువుకున్న చదువు ద్వారా ఆయన అది నేర్చుకున్నాడు. మీకు అర్థమైందిగా ఈ పాయింట్? ఏ వైద్యుడైనా అనారోగ్యము కలిగిన వాడు వెళితే తనకు తెలిసినంతలో కొంత కాకపోతే కొంత అయినా వైద్యం చేసి జబ్బును తగ్గిస్తాడే కానీ జబ్బుని పెంచడు. ఒకవేళ పెంచాడంటే ఆడు సరిగ్గా చదువుకోలేదు, ఆడి డాక్టరే కాదు అని అర్థం. నా పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. అట్లాగే దేవుడు కూడా మన ప్రాంతానికి ఎవరిని పంపాడంట? ఎవరిని పంపాడు? సేవకులను పంపాడు. మరి సేవకుడు చక్కగా ఒక వ్యక్తిని, అంటే ఈ ప్రాంతాన్ని ఏంటిది అనంతారం కదా, ఈ అనంతారం గ్రామంలో ఈ ప్రజల మధ్యలోనికి దేవుని సేవకుల్ని పంపినప్పుడు ఆయన పూర్తిగా ఇది చదువు వచ్చి ఉండాలి. ఏం చదవాలి? వైద్యుడు ఏం చదువుతాడు? వైద్య శాస్త్రం. ఏం చదువుతాడు? వైద్య శాస్త్రం చదివి కానీ డాక్టర్ అవ్వడు. బైబిల్ చదవకుండానే పాస్టర్ అయిపోతున్నారు ఈరోజు. నేను చాలామందిని అడిగా, తమ్ముడు ఏం చేస్తావు నువ్వు అంటే, నేను కూడా పాస్టర్నే అన్నాడు. బైబిల్ చదివావంటారు నువ్వు? నీ బతుకు ఒకసారన్నా బైబిల్ చదివి, బైబిల్ ఇంకా పూర్తిగా చదువుతా ఉన్నా అంటున్నాడు. అంటే బైబిల్ను చదవకుండానే ఎక్కడికి బయలుదేరాడు? దీనిలో ఉన్నది నేర్చుకోకుండానే ఒకవేళ వాడు కనుక సేవ చేస్తే ఏమైద్ది మీరే చెప్పండి. ఇక వైద్య శాస్త్రం చదవకుండా కనుక వైద్యం చేస్తే, ఇప్పుడు మనం చదువుకోం కదా, వైద్య శాస్త్రం చదువుకోం కదా, మనం చదువుకోం. కానీ బీపీ వచ్చినప్పుడు లేదా తలనొప్పి వచ్చినప్పుడు నొప్పులు వేస్తానే ఉంటుంది. సొంత వైద్యం, ఇంటి వైద్యం. కొన్నాళ్ళకి ఏమైంది చెప్పండి? పవర్ ఎక్కువైపోయి ఇంట్లో కరెంట్ ఎక్కువైతే ఫీజులు కొట్టేసినట్టు కిడ్నీలు కొట్టేస్తూ ఉంటాయి. ఇది సొంత వైద్యం. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. మనం ఏమి చదువుకోకపోయినా ఆ జ్వరం వస్తే ఆ బెళ్ళ, తలకాయ నొప్పి వస్తే ఈ బెళ్ళ, కడుపు నొప్పి వస్తే ఆ బెళ్ళని మన వైద్యం మనమే చేసుకుంటాం. డాక్టర్లు ఉన్నందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా. మనం చదువుకోలేదుగా. కొన్నిసార్లు మనమే సొంత వైద్యం చేసుకుని మన ఆరోగ్యాన్ని ఏం చేసుకుంటాం? కొన్ని రోజు నొప్పుల బిళ్ళ వేసుకుంటున్నాడు. తగ్గుతుంది, వేసుకుంటున్నాడు, తగ్గుతుంది. కొంతకాలం పోయిన తర్వాత ఏమైందంటే పొట్ట ఇంత లావైంది, మొహం ఇంత లావైంది, కాళ్ళు ఇంత లావు అవుతున్నాయి, ఆయాసం వచ్చేస్తుంది. ఏమైందిరా అని ఇంకా సొంత వైద్యం చేసుకున్నాడు అనుకో, ఇక హాస్పిటల్కి కూడా పోడాడు. ఎక్కడికి వెళ్తాడు? అది సంగతి. హాస్పిటల్కి తీసుకెళ్తే అతను అంటాడు, ఎందుకు ఈ పరిస్థితి వచ్చి ఇటు తాగుపోతాడు కాదే, మరి ఎందుకు ఈ పరిస్థితి దాపరించింది ఇటుకంటే అని అడుగుతాడు. రోజు ఏం వేసుకుంటున్నాడంట? నొప్పులు బిళ్ళలు. వైద్య సలహా లేకుండా, వైద్యుని సహాయం లేకుండా నీకు అనిపించింది నీకు వేసుకోవటం. కిడ్నీలు 2 పోయినాయి. ఇప్పుడు ఇంకెవడన్నా ఎత్తాడా? కాబట్టి బైబిల్ని చదవకుండా కూడా కొంతమంది బయలుదేరారు. వాళ్ళకి తెలియదు, దీంట్లో ఏం చెప్పాలో తెలియదు, ఏం చదివించాలో. ఇది తెలియందే సేవ చేయగలుగుతామా మనం? కాబట్టి వైద్యుడు వైద్య శాస్త్రం చదువుతాడు, వైద్యం చేస్తాడు. నర్సులు ఉన్నారే, బిఎస్సి నర్సింగ్, అక్కవాళ్ళు ఏం చేస్తారు? నర్సింగ్ చదివి కొంతకాలం హాస్పిటల్లో చేసి ట్రైనింగ్ చేయకుండా మీకు ఇంజక్షన్ ఇచ్చాను అనుకో, పొడువక్క తొంటి మీద పొడితే అదే వెళ్ళిపోద్ది లోపలికి. అంటే పొడుతావా? ఇక్కడ పొడవమంటే పొడుతావు నువ్వు. పోనీ నీకు నువ్వు చేసుకుంటావా? ఎక్కడికి వెళ్తాం మనం? దానికి ఒక చదువు ఉంది, కొంతకాలం దాని గురించి బోధించే వాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్ళాలి, చదువుకోవాలి, కొంత ప్రాక్టీస్ నేర్చుకోవాలి, తర్వాత మనం ఇంజక్షన్ తీయగలుగుతాం.
ఇవన్నీ లేకుండా ఒక వ్యక్తి కనుక సేవలోకి వస్తే, అలాంటి సేవకుడు మన ప్రాంతం వస్తే ఆ ప్రాంతం బాగుపడిద్దా, నాశనం అయిద్దా? అందుకే దేవుని చిత్తానుసారంగా సేవ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమందికి వాళ్ళ ఇష్టానుసారంగా సేవ చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళని మనం గమనించుకోవాలి. ఇప్పుడు 500 నోటుకను మీకు ఏమంటారు దాన్ని, దొంగ నోటు అంటారు కదా, తేడా ఎప్పుడు తెలిసింది మీకు? చాలా నిదానంగా చూస్తేనే. కాబట్టి మన క్షేమం కోరి మన పాపాన్ని మళ్ళించే సేవకులు ఉన్నారు. అదే కోవలో పాపములోనికి మళ్ళించే సేవకులు కూడా ఉన్నారు. మనల్ని మీరు గుర్తుపట్టాలి. పాపములో నుండి మనల్ని మళ్ళించే సేవకులు ఉన్నారు, పాపములోకి దింపేసే సేవకులు ఉన్నారు. వాళ్ళు అపవాది సంబంధులు, అపవాది సేవకులు, అబద్ధ బోధకులు అంటారు వాళ్ళని. కాబట్టి దేవుడు మన ప్రాంతానికి ఎవరిని ఇచ్చాడని చెప్పాను? సేవకుల్ని. వాళ్ళు దీన్ని క్షుణ్ణంగా చదివితే ప్రజల్ని అర్థం చేసుకోగలుగుతారు, ప్రజల కన్నీళ్ళని తొడవగలుగుతారు, ఆదరించగలుగుతారు, ప్రేమించగలుగుతారు, పరామర్శిస్తారు. అవునా? వాళ్ళని చక్కని ఆలోచన చెప్పగలుగుతారు, చక్కగా నడిపించగలుగుతారు. అందుకే నేనేమంటానంటే, ప్రతి కుటుంబానికి ఒక సంఘ కాపరి ఉండాలి. అంటే అర్థం ఏంటంటే, ప్రతి ఇంటికి ఒక యజమానుడు ఉన్నట్టుగా ప్రతి కుటుంబానికంటూ ఒక స్థానిక సంఘ కాపరి ఉండాలి. లేకపోతే ఒక సంఘం మనకంటూ ఒక సంఘం ఉండాలి, మనకంటూ ఒక సేవకుడు ఉండాలి. మీకంటూ ఒక కుటుంబం ఉందా లేదా? ఉందా లేదా? చెప్పుకోవడానికి మనం కూడా పలానా మందిరం, పలానా సేవకుడు మా సేవకుడు అని చెప్పుకోవటానికి మనకు కూడా ఒక అడ్రస్ ఉండాలి. కొంతమందికి ఏ అడ్రస్ ఉండదు. ఈ వారం ఏడకు వచ్చిద్దా, వచ్చే వారం ఏడకపోతే ఆమెకే తెలియదు, మళ్ళీ పై వచ్చే వారం అసలు మందిరానికి వెళ్ళిద్దో లేదో కూడా తెలియదు. కాబట్టి నేనేమంటానంటే, మనకు ఒక సేవకుడు ఉండాలి కంపల్సరిగా, మనకు ఒక మందిరం, స్థానిక సంఘం ఉండాలి. ఆ సేవకుడు మనల్ని ఏం చేస్తాడయ్య అంటే, దుష్టత్వము నుండి మళ్ళించే సేవకుడై ఉండాలి. కొంతమంది బోధలు వింటే ఏమైపోతాం? ఏం పర్లేదు, ప్రార్థనే ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అంటాడు ఆయన. ఏం పర్లేదు, దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు. ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా సాయంత్రం వచ్చేసి మోకరించి, ప్రభువా నేను పాపిని క్షమించు అనగానే క్షమించేస్తాడు అని కొంతమంది చెబుతూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం? పర్లేదులే అన్నాడు ఆయనే, ఆయన పర్లేదులే అన్నాడు కదా, మనం కూడా ఏం చేస్తాం? పర్లేదే అని మనం కూడా చేస్తాం. ఇప్పుడు ఆ సేవకుడు మాటలు విని ప్రజలు పాపంలో నుండి మళ్ళింపబడతారా, ఎక్కువ చేస్తారా? ఎక్కువ చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దేవుడు మన కోసం కొంతమంది సేవకుల్ని పుట్టించాడు. వాళ్ళు మనకి చేయాల్సిన సేవ ఏంటయ్యా అంటే, మనలను మన దుష్ట హృదయము నుండి, మూర్ఖ హృదయము నుండి మనల్ని మళ్ళించాలి. మన హృదయాల్ని తిప్పాలి. వాళ్ళు మన మనస్సుని తిప్పగలిగిన సేవకులై ఉండాలి. వాళ్ళు తిప్పుతారు. ఏం తిప్పుతారు? కొంతమంది అంటారు కదా, చక్రం తిప్పుతున్నారు బాగా ఇంట్లో కూర్చుని అంటారు, చూసారా? అట్లాగా దేవుని సేవకుడు ఏం చేయాలంటే, ప్రజల హృదయాన్ని తిప్పాలి, ప్రజల మనస్సుని తన బాధతో దేవుని వైపుకు తిప్పాలి. లోకం వైపు ఉన్న ఆ వ్యక్తి మనస్సుని సేవకుడు ఏం చేయాలి? మధ్యవర్తిగా ఉండి దేవుని వైపుకి తిప్పాలి. వైద్యుడు ఏం చేస్తాడు? అనారోగ్యం వైపు తిప్పబడిన వాడిని మందులిచ్చి కొన్ని మాటలు చెప్పి ఆరోగ్యం వైపుకి తిప్పుకుంటాడు. ఆ మనిషి కూడా తనకు తానే ఆ మందు పడిందంటే, వైద్యం పడిందంటే, పత్యం చేయటం ప్రారంభించాడంటే అనారోగ్యంలో అతనికి ఆరోగ్యం కలుగుతుంది. అట్లాగే దేవుని సేవకుడు ద్వారా మనకి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఏమందుతుంది? వాక్యోపదేశం. అది మనకి ప్రయోజనం కలుగుతుంది. నేను నీకు ప్రయోజనము కలుగునట్లు నేను నీకు ఉపదేశం చేస్తాను అని అంటాడు. ఈ వాక్యం వింటే మనకేం కలుగుతుంది?
ప్రయోజనం. పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, దానికంటే కూడా శ్రేష్టమైన సమయం ఏదంటాం మనం? వాక్యము ద్వారా దేవుడు తన సేవకుడిలో నుండి మీతో మాట్లాడతాడు. కాబట్టి దేవుడు తన సేవకుల్ని మన కొరకు పుట్టించి ఈ ఉపదేశాలను ఇచ్చేది ఎందుకంటే మన దుష్టత్వము నుండి మనం మళ్ళుకోవటానికి, లోకం వైపు నుండి జీవము కలిగినటువంటి దేవుని వైపు తిరగటానికి దేవుడు మనకి సేవకుల్ని ఇచ్చాడు. సేవకులు చేయాల్సిన పని, వాళ్ళు తిప్పినప్పుడు మనం కూడా ఏం చేయాలి? తిరగాలి. కాబట్టి ఎప్పుడైతే ఆ వాక్యాన్ని విని మన దుష్టత్వము నుండి మనస్సు మార్చుకుంటామో, హృదయం తిప్పబట్టం అంటే అర్థం ఏంటి? మనస్సు మార్చుకుంటామో, మనస్సు తిప్పుకుంటామో, ఎప్పుడైతే లోకం మీద మన మనస్సు విరిగిపోతుందో దేవుడు అప్పటి నుండి మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అనారోగ్యం కలిగినప్పుడు మీకు ఎలా ఉంటుంది? రోగిష్ఠుడు ఎట్టుంటాడు చెప్పండి, ఆరోగ్యవంతుడు ఎట్టుంటాడు? అట్లాగే పాపం అనే రోగంతో బాధపడేవాడు, పాపం అనే రోగం లేనోడుకి తేడా ఉంటుందా ఉండదా? బైబిల్ రెండు పాపాల గురించి చెప్తుంది. యోహాను రాసిన మొదటి పత్రికలో మరణకరమైన పాపం, మరణకరము కాని పాపం అని రెండు విషయాలను చెప్తాడు అక్కడ. మీకు అది అర్థమయ్యేటట్టుగా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయము 16వ వచనం. మొదటి యోహాను 5వ అధ్యాయం 16వ వచనం. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును, అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వానికి జీవము దయచేయండి. ఇక్కడ చూడండి, మరణకరమైన పాపము కలతో అట్టి దాన్ని గూర్చి వేడుకొన వల్ల నేను చెప్పట్లేదు. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. మీకు అర్థమయ్యేటట్టు పోల్చి చెప్తాను చూడండి. మరణకరమైన పాపం, మరణకరము కాని పాపం. మరణకరమైన రోగాలు ఉన్నాయి, మరణకరము కాని రోగాలు ఉన్నాయి. అవునా? మీకు అర్థమైందా? ఇప్పుడు దీర్ఘకాలిక రోగం ఉంది, మరణకరమైన రోగం. ఇప్పుడు షుగర్ ఉందనుకోండి, నువ్వు చచ్చేంతవరకు నీతో బెల్లేస్తానే ఉంటావు, అది నీతోనే ఉంటుంది. ఇది దీర్ఘకాలిక రోగం. పాపం కూడా అలాంటిది, దీర్ఘకాలిక పాపం. ఈ రోగం ఇంకాస్త ఎక్కువైంది అనుకోండి, మరణకరమైన రోగంగా మారింది. కాబట్టి మరణకరమైన పాపం ఉంది, మరణకరము కాని పాపం ఉంది. కొన్ని పాపాలు మనల్ని వెంటనే చంపేస్తాయి, కొన్ని పాపాలు కొంతకాలం బతకనిస్తాయి. అందుకని ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపము వలన వచ్చు జీతం మరణం అని బైబిల్ చెప్తా ఉంది మనకి. ఇలాంటి మరణకరమైనటువంటి పాపం నుండి, దీర్ఘకాల పాపం నుండి మనల్ని విడిపించటానికి దేవుడు మన మధ్యలోనికి ఎవరిని పంపాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఆయన ముందు కూడా చాలామంది ప్రవక్తలు వచ్చారు, ఆయన తర్వాత చాలామంది అపోస్తులు వచ్చారు, చాలామంది దేవుని సేవకులు. ఈ తరంలో కూడా మన క్షేమం కొరకు దేవుడు తన సేవకుల్ని పుట్టించాడు, మన మధ్యలోనికి పంపించాడు. అయితే వాళ్ళ రాక ద్వారా మన ప్రాంతంలో ఉన్న ప్రజల హృదయంలో ఏం జరగాలంటే ప్రతి దీర్ఘకాలిక పాపం స్వస్థపరచబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇర్మియా భక్తుడు అంటాడు కదా, హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహించగలిగిన వాడెవడు? ఈ ఘోరమైన హృదయంని బాగు చేయగలిగింది దేవుడే. కానీ దేవుని సేవకుడు ద్వారా, దేవుని వాక్యాన్ని వినడం ద్వారా
వైద్యుడు మాటలు వినడం ద్వారా, వైద్యుడు ఇచ్చిన మందులు వేసుకోవడం ద్వారా, పత్యం చేయటం ద్వారా రోగం తగ్గుతుంది. అవునా? షుగర్ వచ్చింది, రోజు షుగర్ పెళ్ళేస్తుంది, రోజు 4 అట్టికాయలు తింటుంది, 4 స్వీట్లు తింటుంది, ఏమైద్ది? తగ్గిద్దా? పత్యం చేయాలిగా. మనం కూడా ఏం చేస్తామంటే చేయాల్సినవన్నీ చేస్తాం. పత్యం చెబుతాడు కదా, లోక సంబంధమైన జోలికి వెళ్ళకూడదు, అక్కడ నిలబడకూడదు, వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అని అంటాడు కదా. అవే ఇవే. ఈ పాపం దీర్ఘకాలిక పాపం కాస్త రోజు రోజుకి మనం సరైన జాగ్రత్త తీసుకోకపోతే ఇంకొంతకాలానికి ఏమైందంటే మరణకరమైన పాపం అయిపోతుంది. తర్వాత నువ్వు ఎన్ని మందులు పోసినా పనిచేయదు. లోకంలో సామెత ఉంది కదా, పోయే రోగానికి ఎన్ని మందులు పోసినా, ఏ రోగం అంటది? పోయే రోగం అంట. ఎన్ని మందులు పోసినా దానికి పనిచేయదు. కాబట్టి దేవుడు మన కొరకు సేవకుల్ని ఇచ్చింది. ఎందుకంటే మనలో ఉన్న మోసకరమైన ఘోరమైన హృదయ వ్యాధిని స్వస్థపరచటానికి దేవుడు తన సేవకుల్ని తన వాక్యాన్ని నుంచి మన మధ్యలోని పంపినప్పుడు నీ సేవకుడు ద్వారా నీ హృదయం ఏమవ్వాలి? స్వస్థపరచబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని తట్టు తిప్పబడాలి. హల్లెలూయా. నీ మనసు ఆయన తట్టు తిప్పబడాలి. అట్లాంటి సేవకులు మనకు కావాలి. ఆల్రెడీ పాపంలో ఉన్నాం, ఇంకా మరింత పాపం చేసేటట్లుగా ప్రోత్సహించే సేవకులు ఉండకూడదు. అందుకనే చెప్పండి, ఇప్పుడు మన సేవకులు మన కొరకు దేవుడు పుట్టించాడు అనే సంగతి మీకు అర్థం కావాలి. సేవకుడు పని ఏంటి చెప్పండి? సేవకుడు ఏం చేయాలి? మీ హృదయంలో ఉన్న దుష్టత్వాన్ని తీసేయగలగాలి, మళ్ళించగలగాలి. అది సేవకుడు పని. ఆ కార్యం ఎప్పుడైతే సేవకుడు చేస్తాడో, ఆ సేవకుడు చేసేటప్పుడు నువ్వు కూడా ఎప్పుడైతే సహకరిస్తావో నువ్వు ఆశీర్వదింపబడతావు. డాక్టర్ దగ్గరికి వెళ్తే కడుపులో గడ్డలు ఉన్నాయని చెప్పాడు, తీసేయాలన్నాడు, ఆపరేషన్ చేయాలన్నాడు. నువ్వు సహకరించాలిగా ఆపరేషన్కి సహకరించరని నడుంకి ఏం చేస్తారు? మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఒక పక్కన నువ్వు కోసి గెడలు తీస్తా ఉంటే నువ్వు కుదురుగుంటావా? కుదురుగుండవుగా, సహకరించవుగా. ఇంజెక్షన్ వేసి నిన్ను అట్లా మత్తులోకి పంపిస్తే నీకేం తెలియదు కాబట్టి సహకరిస్తావు. అప్పుడు కూడా వాళ్ళ పని వాళ్ళు సాపీగా. దేవుని వాక్యం కూడా మేము చెబుతూ ఉన్నప్పుడు మీరు సహకరిస్తా వినాలా, సహకరిస్తా వినాలి. ఎవడు పని వాడు చేసుకుంటా ఉన్నాడు అనుకోండి, ఉపయోగం ఉండదు. సహకరిస్తా వింటే దేవుడు తన వాక్యం ద్వారా మిమ్మల్ని కూడా ఏం చేస్తాడు? ఆపరేషన్ చేసినట్టుగా చేసి మీలో తీసేయాల్సినంత తీసేసి మిమ్మల్ని స్వస్థపరిచి, గాయము చేయువాడు ఆయనే, కట్టుకట్టి స్వస్థపరచువాడు ఆయనే. అంటే అర్థం ఏంటి? ఆపరేషన్ అన్నమాట. అది గాయం చేస్తాడు, లోపల ఉన్నదంతా తీస్తాడు, మళ్ళా కుట్లేస్తాడు, కట్టేస్తాడు, స్వస్థపరుస్తాడు. అంటే ఆ ప్రక్రియలో ఏం జరుగుతుందంటే నీలో చెడిపోయినవన్నీ తీసేసి నిన్ను ఆరోగ్యవంతురాలుగా చేయటం, నిన్ను ఆశీర్వదింపబడిన వ్యక్తిగా చేయటం దేవుని ఉద్దేశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘాల్లో అలాంటి పనులు జరగాలి సేవకుల ద్వారా. సంఘాల్లో వాక్యం చెప్పినప్పుడు ఒక్కొక్కడికి ఆపరేషన్ చేసినట్టుగా ఉండాలన్నమాట. వర్తమానం విన్న తర్వాత నీలో ఎన్ని తీసేసి, సేవకుడు తీసేసి, ఇప్పుడు కోడిని కోసేటప్పుడు ఏం చేస్తారు? మీరు కూర వండుకునేటప్పుడు దాంట్లో ఎంత సేదు ఉంటుంది కదా, పేగులు కూడా వండుకొని తింటారా? ఇసిరవదాలేస్తారు. అవసరమైంది తీసుకుంటాం మనం. అట్లాగే దేవుని సేవకుడు తన వర్తమానం చెబితే ఏం జరగాలంటే మీలో పాడైపోయినవన్నీ, చెడిపోయినవన్నీ బాగు చేయబడాలి. ఆ తర్వాత దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేదయ్యా గెడ్ల మాలోనే ఉంచుకుంటాం, ఇంకొంతకాలం బతుకుతావంటే నాతో పాటు పెరుగుతీలే గెడ్ల అని ఎవడని అంటాడా? బిడ్డ పెరిగినట్టు పెరిగితే గడ్డలు, ఇక నువ్వు పెరగటానికి నువ్వు ఉండవు ఇక తర్వాత, అంతే కదా. కాబట్టి తీసేసుకోవాల్సినవి ఏం చేయాలి? మనమే
తీసేసుకోవాలి. మరలా కనపడుతున్నాయా, మరలా తీసేసుకోవాలి. దేవుని యొక్క సేవకుడు ద్వారా మనం ఆశీర్వదింపబడటానికి ఒక అవకాశం ఇచ్చాడు మనకి. అందుకనే మనం ఎప్పుడు ఆశీర్వదింపబడతాం చెప్పండి? దేవుని యొక్క సేవకుని ద్వారా వర్తమానాన్ని విని మన హృదయాన్ని దేవుని తట్టు తిప్పుకున్నప్పుడు దేవుడికి మిమ్మల్ని కాక ఇంకెవరిని ఆశీర్వదిస్తాడు? అవునా? ఇంకొక మాట చెప్తాను మీకు దేవుని వాక్యంలో మరొక మాట చెప్తాను. న్యాయాధిపతుల గ్రంథం, యెహోషువ గ్రంథం ప్రక్కన ఉంటుంది చూడండి. 2వ అధ్యాయం 16వ వాక్యం, 2వ అధ్యాయము 16వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 2:16. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను, వీరు దోచుకొను వారి చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించిరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు తన ప్రజలని ఆ తరంలో రక్షించటానికి ఎవరిని పుట్టించాడంట? ఆ తరంలో న్యాయాధిపతులు. వాళ్ళు ఏం చేశారంట? దోచుకునే వాళ్ళ చేతిలో నుండి వాళ్ళని రక్షించారు. అపవాది మనల్ని ఏం చేస్తాడంటే మన ఆరోగ్యాన్ని దోచుకుంటాడు. అవునా? మన కష్టార్జితాన్ని దోచుకుంటాడు. ఎంత కష్టపడినా చిల్లు సంచిలో వేసినట్టే కదా. ఎంత కష్టపడినా మన కష్టార్జితం మెడికల్ షాపులకి, హాస్పిటల్కి, వడ్డీలు కట్టే వాళ్ళకి ఎటుబడి వెళ్ళిపోతాయో తెలీదు. అపవాది మనల్ని ఏం చేస్తాడంటే దేవుణ్ణి ఎరిగిన బిడ్డలను దోచుకుంటా ఉంటాడు. అయితే ఈ సేవకుల ద్వారా దేవుడు దోచుకోబోతున్న అపవాది నుండి దేవుని సేవకుడు తన ప్రజల్ని ఏం చేయాలి? రక్షించాలి. ఇది సేవకుడి బాధ్యత. ప్రతి ప్రాంతంలో, ప్రతి సంఘంలో సేవకుడు అట్లా పనిచేస్తే సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు అపవాది కబంధ హస్తాల్లోనికి వెళ్ళిన ప్రజలను రక్షించగలగాలి, విడిపించగలగాలి. అర్థమవుతుందా? దోచుకోబడుతున్న పరిస్థితుల్లో నుండి సేవకుడు అట్లా పనిచేస్తే ఆ దినాల్లోనంట చూడండి 2వ అధ్యాయము 16వ వచనం చివరి భాగం చదవండి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్టు వారు నడవకపోతే దేవుడు న్యాయాధిపతులను ఇచ్చాడు రక్షించటానికి, వాళ్ళని విడిపించటానికి, బాగు చేయటానికి, వీళ్ళని ఆశీర్వదించటానికి. అయితే ప్రజలంట న్యాయాధిపతుల మాట వినలా. మనం రక్షింపబడాలంటే, మనం దోచుకోబడకుండా ఉండాలంటే దేవుని యొక్క సేవకుల మాటలను మనం ఏం చేయాలి? వినాలి. మీరు మీ పిల్లలకు చెబుతారు కదా, ఒరే నా మాట వినకుండా నువ్వు వెళ్తున్నావు, ఏమైపోతావు? చెడిపోతావు, ఏమైపోతావో అని అంటారు కదా. దేవుడు మనకి సేవకులను ఇచ్చింది ఎందుకంటే, సంఘాన్ని ఇచ్చింది ఎందుకంటే, వాళ్ళ మాటను మీరు ఏది పడితే అది చెబితే అనకూడదు. అది వాక్యానుసారమైనవి అయితేనే వినాలి, లోక సంబంధమైనవైతే వినకూడదు. నీ ఆత్మీయ జీవితానికి క్షేమము కలిగేవైతే వినాలి. దేవుడు న్యాయాధిపతుల్ని వీళ్ళని రక్షించటానికి, వీళ్ళ క్షేమం కొరకు దేవుడు పుట్టిస్తే ఏమైందంట? వాళ్ళ మాట వినలేదంట. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారు? చాలామంది చాలా ప్రాంతాల్లో దేవుని సేవకులు ఉన్నారు, కానీ ప్రజలు మాత్రం దేవుని సేవకుల మాట అంటే, దేవుని సేవకుల మాట అంటే ఏంటంటే, ఈ రాత్రి మీరు వింటున్న మాట ఎవరి మాట? నా మాట. జీవము కలిగిన దేవుని వాక్యోపదేశం వినకపోతే మీరు ఎలా ఆశీర్వదింపబడతారు? మీరు ఎలా రక్షింపబడతారు? మీరు ఎలా విడిపింపబడతారు? కాబట్టి దేవుని సేవకుల ద్వారా పలకబడుతున్న మాటలు మీరు ఎట్లా వినాలి? శ్రద్ధగా వినాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం మొదట్లో ఇలాగే ఉంటుంది. నీ దేవుడైన యెహోవా మాటని శ్రద్ధగా విని ఎడల నేను నిన్ను ఆశీర్వదిస్తాను. లోపలికి వెళ్ళిన ఆశీర్వాదమే, బయటకు వచ్చిన పొలంలోకి వెళ్ళిన ఆశీర్వాదమే, నువ్వు ఎక్కడ తిరిగిన ఆశీర్వాదమే. ఎప్పుడు? నువ్వు శ్రద్ధగా విన్నప్పుడు. దేవుడు మనల్ని దీవించాలంటే ఇంకొక కోణం ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చిన సేవకుని మాటను నువ్వు, సేవకుడు మాట అంటే దేవుడు మాట, దేవుడు మాట అంటే దేవుని యొక్క వాక్యం. ఆ ప్రసంగంలో దేవుడు నీతో ఏం మాట్లాడాడో గుర్తుపెట్టుకుని జ్ఞాపకం చేసుకుని ఆ ప్రకారంగా వినాలి. వైద్యుడు చెప్పినప్పుడు మనం, నీకు ఈ రోగం వచ్చింది కదా, నువ్వు ఇక్కడ నుండి జాగ్రత్తగా ఉండాలి, అవి తినకూడదు, ఇవి తినాలి, వాటి జోలికి వెళ్ళకూడదు, వీటి జోలికి వెళ్ళాలి ఆయన చెబుతాడు కదా. ఆ మాటలు మనం ఎట్లా వింటాం? ఇది ఉదయం వేసుకోవాలి, మధ్యాహ్నం వేసుకోవాలి, ఇది రాత్రి వేసుకోవాలి, తినకముందు వేసుకునేవేంటి, తిన్న తర్వాత వేసుకునేవేంటి అని శ్రద్ధగా విని ఆ ప్రకారంగా కనుక మందులు వేసుకుంటే రోగం క్రమక్రమంగా నీలో తగ్గిద్దా తగ్గదా? మరి సేవకుడి మాట కూడా, అంటే వాక్యములో నుంచి పలికే మాట కూడా శ్రద్ధగా విని ఆ ప్రకారంగా నువ్వు చేస్తూ ఉంటే నీలో ఉన్న పాపపు క్రియలన్నీ రోజు రోజుకి ఏమైపోతాయి? తొలగిపోతాయి. ఆ తర్వాత దేవుడు నిన్నేం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కొంతమంది ఎందుకు ఆశీర్వదింపబట్టలేదంటే దేవుని సేవకుల ద్వారా పలకబడిన వర్తమానం వెనక ఆశీర్వదింపబడలేకపోతున్నారు. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు మన కోసం సేవకుల్ని పుట్టించాడు, దేవుడు మన కోసం న్యాయాధిపతులను పుట్టించాడు. ఇంకా మనం ఉపధ్యాయ గ్రంథంలో చదివితే రక్షకులని పుట్టించాడు ఆయన. ఇట్లా ఎవరిని పుట్టించినా మన క్షేమం కోసమే. వైద్యుడి దగ్గరికి వెళ్ళావు, వైద్యుడు చెప్పిన మాట వింటావా వినవా? ఇంజక్షన్ వేయించుకోమంటే నాకు అలవాట్లేదు, నేను పొడిపించుకొని అంటే అట్లా ఇంజక్షన్ వేయించుకోవాలి, సెలైన్ పెట్టించుకోవాలి, ఆపరేషన్ అయితే చేయించుకోవాలి, మందులు ఇస్తే తీసుకోవాలి, వాడుకోవాలి, తూచా తప్పకుండా పాటిస్తే రోగం తగ్గినట్టు దేవుని సేవకుడు ద్వారా పలకబడిన మాటను కూడా అట్లా నువ్వు తీసుకోగలిగితే, దేవుని మాటగా అంగీకరించగలిగితే దేవుడు ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాంటి ఆశీర్వాదం నీకు కావాలంటే మొట్టమొదట దేవుడు మనకు సేవకుల్ని ఇచ్చాడు, వాళ్ళ ద్వారా ఆ కార్యం నీ జీవితంలో జరగాలి. బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట చెప్తాను చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథంలోనే ఒక మాటని గుర్తు చేస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథం ఇందాక మనం చదివాం కదా, 3వ అధ్యాయము 22వ వచనం చదవండి. మోషే ఇట్లా నేను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును. అర్థమైందా? మోషే చెబుతున్నాడు, నాలాంటి ప్రవక్త మరొక ఆయన పుడతాడు, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు అని చెప్పాడు. ఆయన మాట వినకపోతే ఏమవుతాం? సర్వనాశనం అయిపోతాం అని చెబుతున్నాడు ఇక్కడ. అమ్మ మీరేమంటారు? మీ పిల్లలు మీ మాట వినకపోతే ఏమవుతారు చెప్పండి? మీరేమంటారు తల్లులుగా? మీరు చెప్పండి. నా మాట వినకుండా దాన్ని పెళ్లి చేసుకుంటున్నావు ఏమైతే అంటారు లేదా? కొడుకునైనా కూతురునైనా. మరి దేవుని మాట వినకపోతే? ఆ ప్రవక్త మాట విననివాడు ఆ పూర్వదినాల్లో ఎలా ఏమయ్యేదంట? ప్రజలలో ఉండకుండా అక్కడ సర్వనాశనం అవుతాడు. ఆయన మీతో ఏమి చెప్పినా మీరు చెయ్యాలి. మోషేని ఐగుప్తులో ఉన్న ఇశ్రాయిల్ కొరకు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న వాళ్ళ కోసం దేవుడు ఎవరిని పంపాడు చెప్పండి? ఐగుప్తులోనికి మోషేని పంపితే ఆయన ఏం చేశాడు? వాళ్ళతో కలిసి నాకు కూడా ఒక ఇల్లు ఏంటారు, ఏడా కలిసి ఉందాం, మిమ్మల్ని చూసి చాలా కాలం అయింది అన్నాడా? ఒక్కడ వెళ్ళి లక్షల మంది ప్రజలను బయటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవకుడు అట్లా పనిచేయాలి మన సంఘాల్లో, మన ప్రాంతాల్లో. సేవ కొరకు మన ఈ ప్రాంతానికి వస్తే, ఈ ప్రాంతంలో సేవకుడు అట్లా పనిచేస్తే
కొంతమంది అపవాది కబంధ హస్తాల్లో, పాపములో, శాపములో, ఆదరణ లేక కొట్టుమిట్లాడి దోచుకొనబడిన ఆ పరిస్థితుల్లో నుండి ఆ సేవకుడు ఆ ప్రజలని రక్షించగలగాలి, విడిపించగలగాలి, దేవుని వైపు నడిపించగలగాలి. ఒక్క వ్యక్తి కొన్ని లక్షల మందిని విడిపించాడు, నడిపించాడు. ప్రజలు దీవింపబడ్డారా లేదా? ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళని ఆశీర్వదించలేదా? 40 ఏండ్లు అరణ్యంలో తిరిగితే ఒక్కటి చెప్పులు, మనం 3 నెలలకు 6 నెలలకు చెప్పులు జతలు మారుతాం కదా, సంవత్సరానికి 2 సంవత్సరాలకు బట్టలు మారుతాం కదా. 40 సంవత్సరాల పాటు చెప్పులు అరగలేదంట, బట్టలు. దేవుడు ఎంత అద్భుతంగా నడిపించాడు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వాళ్ళని ఆశీర్వదించిన దేవుడు ఆయన. కారణం ఏంటి? ఆ ప్రవక్తని పంపినప్పుడు, దైవజనుడిని పంపినప్పుడు, ఆ న్యాయాధిపతిని పంపినప్పుడు ఆయన చెప్పిన మాటని విన్నారు. వారి బానిసత్వము నుండి వాళ్ళకి గొప్ప విడుదల కలిగింది ఆ రోజు. ఇప్పుడు మన ప్రాంతంలో ఎవరున్నారు చెప్పండి? సేవకులు ఉన్నారు కదా. మరి సేవకులు ఏం చేయాలి? ఇట్లాంటి ఏమంటారు, బానిసత్వములో ఉన్న ప్రజలని వాళ్ళు కూడా రక్షించాలి. ఇలా రక్షించటం ద్వారా ప్రజలు ఏమవుతారు? నానాటికి, రోజు రోజుకి పాపము నుండి రక్షింపబడినప్పుడు, దోచుకొనబడిన స్థితి నుండి రక్షింపబడినప్పుడు మీరు రోజు రోజుకి ఏమవుతారు చెప్పండి? ఆశీర్వదింపబడతారు. మీరు ఎంతమందికి ఆశ ఉంది ఆశీర్వదింపబడాలని? ఉందిగా. మరి ఏం చేయాలి చెప్పాను ఇప్పుడు ఈ రాత్రి మీకు. మీరు ఆశీర్వదింపబడాలంటే దేవుడు మన సేవకుల్ని, ఇప్పుడు అయ్యగారులు వచ్చి మీ నెత్తి మీద చేయబెట్టారు అనుకోండి, వెంటనే వచ్చేసిద్దా? వస్తా అని మనం అనుకుంటున్నాం. అట్లా తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన అంటాం కదా. ఆఖరిలో కొంతమంది అక్కడే ఉంటాడు, అక్కడే మోకరించి, అంటే వాక్యం ఎండో అక్కడుండి చక్క తలంచి ఆఖరిలోనైనా దీవింపబడాలనుకుంటాడు. ఇప్పుడు ఒక కూడికి పెట్టి మీకు చక్కగా తర్వాత భోజనాలు పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మీకేముంటుందంటే దేవుడు భోజనం ఒక ముద్ద తిన్నా ఏమొచ్చింది? ముద్ద తింటే కడుపు నిండిద్ది, ఆశీర్వాదం ఏందంట. ఈ గోలైంది, నాకు అర్థం కాదు. అట్లా అనుకుంటే కొంతమంది వచ్చి బోధిని వెళ్తారు, వాక్యం వింటారా, పాటలు పాడతారా, మరి అదంతా వేస్టేగా. మరి అన్నం తింటే ఏమవుతుంది? అప్పుడు నేనేమనుకుంటాను, నా బోటోడు అసలు ఈ మాటలని చెప్పటం ఎందుకు? వీళ్ళకి వచ్చినోడు అందరికి వంట మాస్టర్ని అయిపోయి, పాస్టర్ని కాస్త వచ్చినోడు అందరికి ఆశీర్వాద భోజనాలు పెడితే ప్రజలు ఏమవుతారు? అర్థమైందా? పాస్టర్ని కాస్త వంట మాస్టర్ని అయిపోయి వచ్చిన వాళ్ళందరికీ నా స్వహస్తాలతో ప్రార్థన చేసి ఇది ప్రార్థించిన భోజనం తినండి తినండి అంటుంటే మీరు తిని ఇళ్ళకు కూడా ఎత్తుకుపోయారు. మరి వాక్యం ఎంత ఎందుకు? మరి నేను ఒక వంట మాస్టర్ని అయిపోయి, అయ్యగారు ఒక వంట మాస్టర్ అయిపోయి వచ్చిన వాళ్ళకి రోజు కొంతమంది బో పెడతా ఉంటే కొంతమంది ఏమవుతూ ఉంటారు? అంతే కదా. మీకు ఇది తింటే ఆశీర్వాదమా, ఇది వింటే ఆశీర్వాదమా? ఏది ఆశీర్వాదం మీరు చెప్పండి. అర్థమవుతుందా? కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు జీవాహారంగా పరలోకం నుండి ఇచ్చాడంట మనకి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అది పెడుతున్నాం మేము మీకు ఎట్లా ఉంది? ఈరోజు భోజనాన్ని కూర్చున్నారు ఒక్కొక్కరు చూడండి. ఆ ఖాతాల చేతుల్లో పళ్ళేలు ఉంటాయి, మీ చేతుల్లో బైబిల్ ఉంది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? పెడుతుంటే ఇప్పుడు అయిపోద్దాం అనుకుంటున్నారా? తొందరగా వదిలేవయ్యా, చాలా కడుపు నిండిపోయింది అంటున్నారా? ముగిచ్చేస్తాం తొందరగా, చివరిలోకి వచ్చేసింది. ఫస్ట్ ఏమేస్తారు? పచ్చడి వేస్తారు, అది వేస్తారు, ఇంకో రకం వేస్తారు, ఇంకో రకం. పెరుగులోకి వచ్చింది, ఇప్పుడే ఆఖరిలోకి వచ్చింది. చేతులు కడుక్కునేటోళ్ళు సర్దుకోవచ్చు కాసేపటికి. ఆహారం తింటూ ఉంటుంటే, అది రుచికరంగా ఉంటుంటే మీకు తినలేనోడు కూడా అంటాడు, ఇంకో పంక్తులు తిరుగుతూ ఉంటాడా, సాంబార్ సాంబార్ అంటాడు కదా, నువ్వు ఇటురా కాసేపు ఇటురా, ఇంకో ముద్ద అంటాడు కదా. మీరు వాక్యం వినేటప్పుడు కూడా ఇంకా చెప్పండి, కాసేపు చెప్పండి అయ్యగారు అనేటట్టుగా ఉండాలి మీ మొహాలు. చెప్పించాలి లోపు ఇంకా నా నుండి ఏం చెబుతున్నావు మాకే అర్థం కావట్లేదు అని మొహాలు పెట్టారనుకో మీరు. నేను కూడా ఏం చేస్తాను, మీ మొహాలు చూసా వీళ్ళకి ఏం ఎక్కట్లేదు అనుకుంటా, నేను పెట్టింది వీళ్ళకి టేస్ట్ లేదనుకుంటా, వెంటనే ముగిచ్చేసుకుని మా ఊరు నేను పోతాను.
అది పరిస్థితి. ఇది పరలోకం నుండి దిగొచ్చిన జీవాహారం. ఈ జీవాహారాన్ని తింటే ఏం కలిగింది మీకు? జీవం, నూతన జీవం, ఉజ్జీవం. అర్థమవుతుందా? వాక్యం ఉన్నప్పుడు ఇవి కలగాలి. ఇప్పుడు నేను వాక్యం చెప్పకుండా ఓవరకు జోకులు వేసి స్కిట్లు వేసి నవ్వుతున్నాను అనుకో, మీకేమొస్తుంది? నవ్వు వచ్చింది, కింద పడి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి నవ్వుకుంటారు. ఇంటికి వెళ్ళి కూడా అదే చెప్పుకుంటారు. పాస్టర్ ఏం చెప్పలేదు, వాక్యం చెబుతాడు అనుకోండి, ఓవరకు జోకులు చెప్పెళ్ళాడు అనుకుంటారు మీరు. వాక్యం ఏం చేస్తుంది మనల్ని? నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, ఇదే బాధలలో నెమ్మది కలుగు చేసి ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువ దేవుని సేవకుడు చెప్పాలి. ఆ వాక్యం మనకి ప్రయోజనాన్ని కలుగు చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను మైక్ తీసుకుని మా ఊరు ఆ ఊరు, నా పేరు ఇది, మా అమ్మ నాన్న ఇది, మా తాతలు ఇది, మా ముత్తాతలు ఇది, మా ఇంటి పేరు ఇది అని స్టార్ట్ చేశాను అనుకో, ఈయన్ని ఆడ పట్టుకొచ్చారా మీరు? ఏదో ప్రభువు గురించి 4 మాటలు చెబుతుంటే ఈడి గురించి చెబుతున్నాడు అని అంటారు లేదా? అందుకే నా గురించి నేను ఎక్కడ చెప్పను. నన్ను రక్షించిన, నన్ను విడిపించిన, నన్ను ఆశీర్వదించిన ప్రభువు గురించే చెప్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మాటలంటూ ఏమి ఉండవు, నా పేరు ఏమి ఉండదు, నా ఊరు ఎక్కడి నుంచి వచ్చాను ఇట్లాంటివే ఉండవు. నాకు ఇచ్చిన 5 నిమిషాల్లో కూడా దేవుని గురించి చెప్పడానికి దేవుడు నన్ను ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి పంపాడు. ఏం చెప్పమని పంపాడు? వాక్యం చెప్పమని పంపాడు. ఇప్పుడు వర్షం పడుతున్నా కానీ బతిలోడికి ఇక్కడ పెట్టుకుని మిమ్మల్ని ఇట్లా ఏర్పాటు చేసింది ఎందుకు? దేవుని మాటలను వినిపించటానికి. దేవుడు పంపిస్తే, దేవుడు పొమ్మంటే ఇక్కడికి వచ్చాం. అర్థమవుతుందా? కాబట్టి మామూలుగా అక్కడ జరగాల్సిన గుడికి ఇప్పుడు ఇక్కడ జరిగింది. ధన్యతే కదా. దేవుని ఓపెన్లో జరగాల్సిన చక్కగా తల్లిగారు మందిరం ఇచ్చారు మనకి. చక్కగా మనం అందరం ఈరోజు ఇంత మంచి మాటలు వినగలుగుతాం, చక్కని పాటలు పాడి మీరంతా దేవుణ్ణి స్తుతించారు కదా. కాబట్టి దేవుడు మనకి సేవకులను ఎందుకు ఇచ్చాడో చెప్పానుగా మీకు. ఈ సేవకుల ద్వారా మోషే ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు ఏమైంది? విడిపింపబడ్డారు కదా. మన సేవకుల ద్వారా కూడా మన ప్రాంతం ఏం చేయబడాలి? విడిపింపబడాలి, చక్కగా నడిపింపబడాలి ప్రభువు తట్టు. అయితే ఇశ్రాయేలీయులు మోషే మాట విన్నారా? మధ్యలో వినలా. ఆకులు రాలిపోయినట్టు రాలిపోయారు, రాళ్ళు తీసుకుని కొట్టబోయారు ఆయన్ని. కొన్నిసార్లు మేలు అనుభవించిన వాళ్ళే సేవకుల మీద తిరగబడతా ఉంటారు. అవునా? కృతజ్ఞత ఉండదు. ఎన్నో మేళ్ళు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు యేసుప్రభు. యేసుప్రభుని ఎక్కడికి అప్పగించారంట? సిలువుకు అప్పగించలా? అట్లా సేవకుల జీవితాలు కూడా అలాగే ఉంటాయి. చాలామందికి మేలు చేస్తామా, మంచికి పోయి చెడు ఎదురైనట్టు ఉంటుంది అన్నమాట. సేవ అంటే అంతే, మంచికి పోయి చెడు ఎదురైనట్టు ఉంటుంది. చాలామందిని బాగు చేస్తాం, కొంతమంది కృతజ్ఞత కలిగి ఉంటారు, కొంతమంది ఉండరు. అయినా దేవుని సేవకుడి పని తన పని తాను చేసుకుంటూనే ఉండాలి. ప్రజలు దీవింపబడేటట్లుగా ఆయన తన మాటలు చెప్పాలి. ఆఖరికి ఒక మాట చెప్పి ముగించేస్తా, ప్రార్థన చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 18:23. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 18:23. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషమా కలుగునా? వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. దుష్టత్వములో ఉండి దుష్టత్వాన్ని హృదయంలో పెట్టుకుని చచ్చిపోతే నేను సంతోషించే దేవుణ్ణి కాదు. ఎందుకు నా సేవకులను పంపానంటే మీ హృదయాల్లో ఉన్న దుష్టత్వాన్ని తీసేయటం వాళ్ళ పని. అందుకే మీకు వైద్యుని గురించి చెప్పాను. వైద్యుడు ఏం చేస్తాడంటే లోపల అడ్డమైన గెడ్డలు అడ్డదిడ్డంగా పెరిగితే దాన్ని తీసేయటానికి దేవుడు మనకు వైద్యుల్ని ఇచ్చాడు. వైద్యులు కూడా దేవుడు ఇచ్చిన వాళ్ళే అని నమ్మాలి మనం. సరే, కొంతమంది అంటే వైద్యం చేయించుకోరు, అది వాళ్ళ విశ్వాసం. ఎవరి విశ్వాసాన్ని మనం తీసేయకూడదు. ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు, రోగము కలిగిన వాడికే కానీ ఆరోగ్యము కలిగిన వాడికి వైద్యుడు అవసరం లేదు. వైద్యుడు ఎట్లా పనిచేసి రోగాన్ని తగ్గిస్తాడో సేవకుడు కూడా మన ప్రాంతంలో పనిచేసి ఆ ప్రజలకి పట్టిన మరణకరమైన పాపం నుండి, మరణకరము కాని పాపం నుండి ప్రజల్ని విడిపించాలి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. అది తన వాక్యము ద్వారా దేవుడు తన సేవకుడికి ఇచ్చిన వర్తమానం ద్వారా ప్రజల్ని మేలుకొలపాలి, పురికొల్పాలి, ప్రోత్సహించాలి. అందుకే ఇక్కడ అంటాడు, దుష్టుడు మరణము దుష్టత్వములో ఉండి చచ్చిపోతే నాకేమాత్రం. ఇప్పుడు మీ పిల్లలు ఎటువంటి మార్పు లేకుండా మీ మాట వినకుండా చచ్చిపోతే మీకు సంతోషమా? వాడు మారితే, వాడు ఏమైనా ప్రయోజకుడు ఏదైనా అయితే మీకు సంతోషం. కానీ దేవుడు కూడా అంతే. మనం దుష్టత్వంలో బతకటం, పాపంలో బతికి చచ్చిపోతే సంతోషించే దేవుడు. అందుకనే దానిలో నుండి మీరు బయటపడలేరు. ఇప్పుడు ఊబిలో పడిపోయాం అనుకోండి, ఊబి అంటే తెలుసు కదా, మీరు ఇటు ఏమంటారో మరి. ఊబిలో పడిపోయినప్పుడు గుంట, మనం పడిపోయినప్పుడు మనం బయటికి రావాలని ప్రయత్నం చేస్తాం. బయటికి రావాలని ప్రయత్నం చేసే కొద్ది ఎక్కడికి వెళ్ళిపోతాం? అప్పుడు ఎవరైనా సహాయపడి చేయి చాచి ఒక పొళ్ళిచ్చి మనం గట్టిగా లాగితే పైకి వస్తాడు. ప్రజల పరిస్థితి ఏంటంటే ఈరోజు ఆ గొంతులో పడిపోయిన పరిస్థితి. వాళ్ళు బయటపడాలనుకుంటారు. ఇప్పుడు ఉదాహరణ సీరియడ్ దాగాడు, బయటపడాలనుకుంటాడు. ఆడి వాళ్ళు కాదు, ముందు ఆగాడు ఉంటాడు, బయటపడాలని అనుకుంటాడు, మారాలనుకుంటాడు. నా పిల్లల కోసం మారాలి, నా భార్య కోసం మారాలి, నా తిరుగుళ్ళు మానుకోవాలి అనుకుంటున్నామే. కానీ మారాలనుకుంటారు కానీ మారలేరు. అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క సేవకుని ద్వారా దేవుడు సహాయం చేసి ఆ వ్యక్తి బయటపడటానికి వీలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వర్తమానం, ఆ సేవకుడి నోట నుంచి వచ్చే ఆ మాటలు ఆ వ్యక్తిని ఏం చేస్తాయి? గోతిలో నుండి. అందుకే దావీదు అంటాడు, నాశనకరమైన గుంటలో నుండి, జిగట కలిగిన దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తాడు. ఆయన ఒక పాపంలో పడిపోతే మనం బయటపడలేం, మనల్ని మనం శుద్ధీకరించుకోలేం, మనల్ని మనం బాగు చేసుకోలేం. మనకు రోగం వచ్చిందంటే వైద్యుడు కావాలి. మనం ఏ పాపపు స్థితిలో పడిపోయాడంటే మనకి సేవకుడు కావాలి. అందుకే నేను ఏమంటున్నానంటే, ప్రతి ఒక్కరికి ఒక స్థానిక సంఘం, ఒక స్థానిక సంఘ కాపరి ఉండాలి. కొంతమందికి ఉండరు. కాపరి లేని గొర్రెలు అని చెప్పాడు యేసుప్రభు. ఎవరంటాళ్ళు? కాపరి లేని గొర్రెలు. కొన్ని కుక్కల్ని మనం ఇంట్లో పెంచుకుంటాం, కొన్ని కుక్కలు రోడ్లు ఎమ్మడబడి తిరుగుతూ ఉంటాయి. వాటి కాపరి ఉంటాడా? వాటికి గజ్జి వస్తూ ఉంటుంది. అట్లాగే గీక్కుని దురదకి అట్లాగే అల్లాడిపోయి చచ్చిపోతాయి. అదే ఇంట్లో కుక్కకి ఏదన్నా వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం? వైద్యుడిని పిలిపించి చక్కగా దాన్ని కట్టేస్తాం, దాన్ని పోషిస్తాం. కాపరి లేని గొర్రెలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు తిరుగుతూ ఉంటారు, ఈ సంఘం కాదు ఆ సంఘం, ఆ సంఘం కాదు ఈ సంఘం అని. ఇప్పుడు వీళ్ళది ఎట్లా ఉంటుందంటే, గుండెకి ఒక వైద్యుడు ఉంటాడు, కిడ్నీలకు ఒక వైద్యుడు ఉంటాడు. ఇట్లా రకరకాలుగా తిరుగుతూ ఉన్నట్టు అద్భుతాలు కావాలంటే ఆ పాస్టర్ దగ్గరికి వెళ్తారు, వాకింగ్ కావాలంటే ఇంకొక ఆయన దగ్గరికి వెళ్తారు, ఇంకో ఏదన్నా అప్పులు తీరాలంటే ఆయన దగ్గరికి వెళ్తే, ఇట్లా హాస్పిటల్లో రకరకాలు తిరిగినట్టు పాస్టర్ల చుట్టూ కూడా తిరుగుతున్నారు. అందుకే నేనేమంటానంటే, మనకంటూ ఒక స్థానిక సంఘం, స్థానిక సంఘ కాపరు ఉండాలి. అతను ఏం చేస్తాడంటే మనల్ని నడిపిస్తాడు. సామెతల గ్రంథంలో ఇలా ఉంటుంది, నాయకులు లేని జనులు చెడిపోతారు. మనల్ని నడిపించటానికి మోషేలాగా ఒక నాయకుడు ఉండాలి. అది సంఘంలో ఒకళ్ళైనా కానీ ఇద్దరైనా. ఒక్కొక్క సంఘంలో ఒకళ్ళే ఉంటారు, ఇద్దరు ఉంటారు, 10 మంది లోపే ఉంటారు, కొంతమంది వందల్లో వేలల్లో ఉంటారు. వీళ్ళని నడిపించే నాయకుడు ఒకడు ఉండాలి. నీ కుటుంబాన్ని చక్కగా దేవుని వైపు నడిపించటానికి ఒక నాయకుడు. ఇప్పుడు నీ పిల్లలకి ఎవరు నాయకులు? తండ్రి, తల్లి నడిపిస్తుంది చక్కని క్రమంలో. స్కూల్లోకి వెళితే వాళ్ళు నడిపిస్తారు, కాలేజీలోకి వెళ్తే కొంతమంది నడిపిస్తారు. వాళ్ళు నడిపించకపోతే మనం నడవలేం. అలాగే సంఘములో దేవుడు మనకి సేవకుడిని ఇస్తాడు, సేవకురాలను ఇస్తాడు, సంఘ పెద్దలను ఇస్తాడు. వీళ్ళని ఆధారం చేసుకొని మనం చక్కగా మన ఆత్మీయ జీవితంలో నడవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ నాయకత్వం మాకు అవసరం లేదు, ఏ సేవకుడు మాకు అవసరం లేదు, ఏ మందిరం మాకు అవసరం లేదు అనేవాడు చెడిపోతాడు. తల్లిదండ్రులు లేని పిల్లలు కొంతమంది రైలు కట్టలు ఎమ్మడి తిరుగుతూ ఉంటారు, రోడ్లు ఎమ్మడి తిరుగుతూ ఉంటారు, వీధి బాలురు తిరిగినట్టు తిరుగుతూ ఉంటారు. పైన ఎవరు ఉండరు, చెప్పేవాడు ఉండడు, వినే స్వభావం వీళ్ళలోనే ఉండదు. వాడి జీవితం అర్ధాంతరంగా ఏమైపోద్ది? నాశనం అయిపోద్ది. మన పిల్లలకి తల్లిదండ్రులు ఉండాలి, మనల్ని నడిపించే వాళ్ళు ఉండాలి, నాయకులు ఉండాలి.
వీళ్ళు లేకుండా నువ్వు దేవునిలో నడవటం చాలా కష్టం. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి ఎవరిని ఇచ్చాడు మన ప్రాంతానికి? చాలా ప్రాంతాల్లో ఎవరు లేరు? సేవకులు లేరు. అందుకే ఇక్కడ నుండి మిషనరీలు వెళ్తారు. ఒకప్పుడు మన దేశానికి సేవకులు లేరు, వేరే దేశం నుండి మిషనరీగా మన దేశానికి వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విలియం కేరీ కానీ, మదర్ తెరిసా కానీ వేరే దేశాలను దాటుకుని మన దేశంకి వచ్చి సేవ చేశారు. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మన దేశం నుండి దాటి వేరే రాష్ట్రాలకి, వేరే దేశాలకు ఎవరు వెళ్తున్నారు? మిషనరీలు వెళ్తున్నారు. దేవుడు అలాంటి వారిని పుట్టించింది, పంపిస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని ఆశీర్వదించడానికి. ఈ విషయం మీకు అర్థం కావాలి. మీరు ఆశీర్వదింపబడాలనే సేవకులను ఇచ్చాడు, సంఘాలు ఇచ్చాడు. వాళ్ళ మాటలను వినండి. వాళ్ళు ద్వారా దేవుడు ఏం మాట్లాడాడు ఆ చొప్పున జాగ్రత్తగా వినండి, ఆ చొప్పున చేయండి. రోగం అప్పుడు పత్తి ఉన్నట్టుగా లోకం విషయంలో కూడా వాటి జోలికి వెళ్లకుండా పత్యం చేసినట్టుగా ఉండండి. దేవుడు ఇది మొదలుకొని ప్రత్యేకంగా మిమ్మల్ని దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. అలాంటి దేవుని ఆశీర్వాదం ఇది మొదలుకొని మీ అందరి మీద 30 60 100 నా దేవుడు సమృద్ధిగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచండి. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచండి. దేవుని సేవకులు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. మోకరించగలిగిన వాళ్ళు చక్కగా మోకరించండి, లేదా కాసేపు లేచి నిలబడతానంటే నిలబడండి. చాలాసేపు నుంచి కూర్చున్నారు. ప్రార్థనలో గడుపుదాం, దేవుని వాక్యానికి అప్పగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచుకుందాం, ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. మమ్ములు మిక్కిలి పరలోకపు నా పరమ తండ్రి, నీ బంగారు పాదాల శ్రేష్ఠ నామాలకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయా మరి ఇప్పటిదాకా ప్రభా మరి అనేకంగా వాక్యం విన్నాం ప్రభా. మరి న్యాయోపతి గ్రంథం, అపోస్తుల కార్యములు ప్రభా, అనేకంగా చక్కనైన వర్తమానం అందజేసిన దైవజనులకి అయా ఎంతగానో మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కటి నాయన అరటి తొక్క తీసి ఎలా తినిపించాలో అలాగా చాలా అర్థమయ్యే రీతిగా మా సంఘ బిడ్డలకు చెప్పినందుకు కోట్లాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసయ్యానికే వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ అదే ప్రకారంగా నడుటకు అయా మరి గొర్రెలు తప్పిపోకుండా ఒక కాపరిగా ఉండాలని చెప్పావు. అది స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం నాయన. నీకు వందనాలు. చాలా చక్కగా నాయన ప్రతి బిడ్డలకు నాయన హృదయంలో తలిగి ప్రభు అదే విధంగా నడుటకు నీ కృప సహాయం చేయమని అడుగుచూ ఉన్నాం. యేసయ్యానికే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎందువల్ల మీ నిమిత్తం వచ్చి ఉన్నారో ప్రభా ఆ బిడ్డలకు సహాయం చేయమని అడుగుచున్నాం. అయ్యా వాళ్ళ మనసులో ఒకటి అనుకొని వస్తుంటారు, యేసు మందిరానికి వెళ్తే నాకు బాగు చేస్తాడని అలా ఆలోచన కలిగి ఉన్న బిడ్డలందరికీ ఆ ఆలోచన ప్రభా అలాగ దయచేయమని అడుగుచూ ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. అయా మరి దైవజనులు మరి అక్కడి నుంచి వచ్చి ఉన్నారు, విజయవాడ ప్రాంతం నుంచి ఇంత దూరం రావడానికి కరెక్ట్ కాదు. కానీ దేవుని వైపు చూసి దేవుని వాక్యం ఇక్కడ విభజించాలని ఈ విలేజ్లలోకి వచ్చినందుకు ఆ సంఘమంతరియు ఆ టీం అంతటికి మీరు జ్ఞాపకం చేసుకోండి. అభివృద్ధి పొందులాగిన ఇంకా అనేక గ్రామాలలో స్వార్థ ప్రకటించడానికి వెళ్ళే భాగ్యం ఆ బిడ్డలపై దయచేయమని అయా మరి నిమిత్తం ఈ కుడిగా ఏర్పాటు చేసిన సుధీరయ్య గారిని బట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా 100 వేంతలు ఫలించి రెట్టింపుగా వాడబడకు సహాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అతి శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్.